మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిమానులు కలిస్తే వాళ్ళలో ఉండేటటువంటి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో అది ఊహకందనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వ్యక్తిగత లండన్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనలో అనేక మంది యూకేలో ఆ పార్టీ వింగ్ నడిపేటటువంటి యువకులు, ఉత్సాహవంతులు, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల అంకిత భావంతో ఉండేటటువంటి వాళ్ళు, అభిమానులు అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కలిసి తీరాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దానిని పూర్తిగా వ్యక్తిగత పర్యటన, కేవలం తన పిల్లలతోటి తనకు ఉన్నటువంటి 2 బిడ్డలు వారు సాధించినటువంటి విజయాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పర్యటన కుటుంబానికే పరిమితం కావాలని, మరి ఎవరికి కూడా కలిసేటటువంటి పరిస్థితులు లేనటువంటి విధంగా ముందుగానే చెప్పటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క యూకే వింగ్ని నిర్వహిస్తున్నటువంటి మొత్తం యూకే ప్రతినిధిగా ఉన్నటువంటి చింతా ప్రదీప్ గారు కానివ్వండి, లండన్ ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లిరెడ్డి కిషోర్ గారు కానివ్వండి, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకి బయలుదేరబోయే ముందు ఎయిర్పోర్ట్లో వాళ్ళందరికీ కూడా 1 కాదు 2 కాదండి 40 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ప్రతి ఒక్కరితోటి వ్యక్తిగతంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీ దిగారు. ప్రతి ఒక్కరి బాగోగులు తెలుసుకున్నారు. వాళ్ళు లండన్ వేదికగా చేసినటువంటి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అందరినీ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మల్లిరెడ్డి కిషోర్ రెడ్డి స్వయంగా నా అల్లుడు, ఆయన పదే పదే నాకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యూకే వస్తున్నారు, యూకేలో మేము ఆయన ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి అని అంటే, నాకు చేతనైనటువంటి వ్యక్తి, నాకు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది ఫోన్ ద్వారా. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. ఆయన ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన శ్రీనివాసరెడ్డి, ఇది నేను ఎలాంటి అవకాశం ఇవ్వలేను, అది నాకు సంబంధించినటువంటి విషయం కాదని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే యూకే ప్రతినిధిగా ఉన్నటువంటి మన ప్రదీప్ గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మరి మల్లిరెడ్డి కిషోర్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా చెప్పించుకున్నారో మరి ఏం చెప్పించుకున్నారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనంతటా ఆయనే ఏది యూకే ప్రతినిధులు ఏదో నన్ను కలవాలనుకుంటున్నారు, వాళ్ళని ఏర్పాటు చేయండి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళకి తెలియజేయగానే వీళ్ళ ఆనందానికి అవధులు లేవండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనని కలవనివ్వరు, కలవలేదు అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు బలంగా విపక్షాల వారు. కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పొందినటువంటి తీవ్ర మనస్తాపం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆయన ప్రజలను నమ్మారు, ప్రజల్ని విశ్వసించారు, మరి దానికి చెల్లుచీటి గీస్తూ ఆ విధానాన్ని పక్కన పెట్టి నేనున్నది అభిమానుల కోసమే, నేను అభిమానులను కలవడానికి సిద్ధంగా ఉన్నాను,
అని జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తాను కబురు చేసి ఈ యొక్క లండన్లో ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధులందరినీ దగ్గరకు పిలిపించుకొని 40 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరితోటి కూడా మాట్లాడటం అనేది హర్షించదగినటువంటి పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చినటువంటి మార్పుకు ఇది చక్కని ఉదాహరణ. ఇదే విధంగా ఆయన కొనసాగాలి, ఇదే విధంగా ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆయనకెటు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి, కానీ ఆయన కోసం పనిచేసేటటువంటి, ఆయన కోసం కష్టపడేటటువంటి ఇలాంటి సైనికులను కూడా వాళ్ళకి ఏమీ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఒక ఫోటో దిగితే చాలు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఫోటోని ఆ కుటుంబంలో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి చాలు. అంతటి ఆకర్షణ ఉన్నటువంటి, అంతటి అభిమానం ఉన్నటువంటి, అంతటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి జననేతగా వర్ధిల్లుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇలాంటి విషయాలలో కార్యకర్తలకు మరింత దగ్గరవ్వాలని ఇప్పటికే వారి నోటితోటి వారు స్వయంగా చెప్పారు. కార్యకర్తలే నాకు ప్రాణం. ప్రతి కార్యకర్తని కూడా కొంత నిర్లక్ష్యం జరిగిన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఇకపై అలాంటివి జరగదు అని చెప్పారు. ఏది ఏమైనా మల్లిరెడ్డి కిషోర్ రెడ్డి, చింతా ప్రదీప్ రెడ్డి వాళ్ళు కలవటమే కాకుండా వారితో ఉండేటటువంటి వారందరినీ కూడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు నిజంగా మంచి పని చేశారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటేనే ఎవరో ఒకరి ద్వారా వెళ్లాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వారు కలుస్తూ చాలా మందిని అక్కడ కలపటం అనేది, ఒక 25-30 మందిని అక్కడ ఎయిర్పోర్ట్లో కలపటం, వారందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వారితో వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిలాగా మమేకమైపోవటం మాత్రం ఒక తీపి గుర్తుగా వాళ్ళందరి జీవితాల్లో మిగిలిపోతుంది అని మాత్రం చెప్పగలను. నమస్తే.